దేశం యొక్క మొట్టమొదటి మానవ అంతరిక్ష యాత్ర అయిన ఇస్రో యొక్క గగన్యాన్ మిషన్ లో అంతరిక్ష యాత్రకు ఎంపికైన నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వెల్లడించారు. మిషన్ పురోగతిపై సమీక్ష సందర్భంగా నియమించబడిన వ్యోమగాములకు ప్రధాని మోదీ వ్యోమగామ రెక్కలను ప్రదానం చేశారు. గగన్యాన్ మిషన్ భారతదేశం యొక్క ప్రారంభ మానవ అంతరిక్ష ప్రయాణ ప్రయత్నాన్ని సూచిస్తుంది. బహుళ ఇస్రో సౌకర్యాలలో సమగ్రమైన సన్నాహాలు కొనసాగుతున్నాయి. గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్ మరియు వింగ్ కమాండర్ శుభాంశు శుక్లాలు గగన్యాన్ దుష్ప్రవర్తనకు నియమించబడిన నలుగురు వ్యోమగాములు. నియమించబడిన వారందరూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని మోదీ, మన వ్యోమగాములకు ప్రతి ఒక్కరూ స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నానని హాజరైన వారిని అభ్యర్థించారు. కొంతకాలం క్రితం దేశం 4 గగన్యాన్ యాత్రికులను చూసింది. వారి కేవలం 4 పేర్లు లేదా నలుగురు మానవులు కాదు. వారు 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను అంతరిక్షంలోకి తీసుకెళ్లబోతున్న 4 శక్తులు. ఒక భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్తున్నాడు. 40 ఏళ్లు. ఈసారి సమయం మనదే, కౌంట్ డౌన్ మనదే, రాకెట్ కూడా మనదే అని ప్రధాని మోదీ అన్నారు. ఈ వ్యోమగాములను కలుసుకునే అవకాశం లభించినందుకు మరియు వారిని దేశం ముందు ప్రదర్శించడానికి నేను సంతోషిస్తున్నాను. దేశం మొత్తం తరపున వారిని అభినందించాలనుకుంటున్నాను. మీరు నేటి భారతదేశానికి గర్వకారణమని ప్రధానమంత్రి అన్నారు. 2035 నాటికి భారతదేశం అంతరిక్షంలో తన సొంత స్పేస్ స్టేషన్ ను కలిగి ఉంటుంది. ఇది అంతరిక్షంలోని తెలియని విస్తరణను అధ్యయనం చేయడంలో మాకు సహాయపడుతుంది. అమృత్ కాల్ యొక్క ఈ కాలంలో ఒక భారతీయ వ్యోమగామి మన సొంతంగా చంద్రుని ఉపరితలంపై దిగుతారని ప్రధాని మోదీ అన్నారు. 2025లో గగన్యాన్ ప్రాజెక్టును ప్రారంభించడం ద్వారా భారతీయ ప్రాదేశిక జలాల్లోకి దిగాలనే లక్ష్యంతో మానవులను అంతరిక్షంలోకి పంపి వారిని సురక్షితంగా భూమికి తిరిగి పంపించే ఇస్రో సామర్థ్యాన్ని ప్రదర్శించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మిషన్ గణనీయమైన సాంకేతిక పురోగతిని మాత్రమే కాకుండా అంతరిక్ష పరిశోధనలో భారతదేశం యొక్క పెరుగుతున్న పరాక్రమాన్ని కూడా నొక్కి చెబుతుంది. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ పర్యటనతో పాటు దాదాపు 1800 కోట్ల విలువైన 3 అంతరిక్ష మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టులు అంతరిక్ష రంగానికి అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలను అందించడానికి ఉద్దేశించబడ్డాయి. ప్రాజెక్టులు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో పిఎస్ఎల్వి ఇంటిగ్రేషన్ ఫెసిలిటీని కలిగి ఉంటాయి. మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ లో కొత్త సెమీ క్రయోజెనిక్స్ ఇంటిగ్రేటెడ్ ఇంజిన్ మరియు స్టేజ్ టెస్ట్ ఫెసిలిటీ మరియు విఎస్ఎస్సి వద్ద ట్రిసోనిక్ విండ్ టన్నల్